నమస్తే అండి, మీ పేరేంటి సార్? హనుమంతరావు గారు ఏం చేస్తుంటారు మీరు? కొంచెం పెద్దగా వాయిస్ జర్నలిస్ట్గా ఉన్నాం. ఇక్కడ దేనికి కూర్చున్నారు మీరు? ఈసీ మెంబర్ అభ్యర్థిగా బరిలో ఉన్నాం. ఏం చేయబోతున్నారు? ఎందుకంటే చాలా బాగుంటుంది కదా, స్టేడియానికి ఎందుకు వచ్చారు, ఏం చేయబోతున్నారు? స్టేడియంకు నాకు 1994 నుంచి అనుభవం ఉంది. ఎందుకంటే నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం అంతా పిచ్చి మొక్కలతో కూడుకునేది. మేము విద్యార్థులుగా ఈ మొత్తం పిచ్చి మొక్కలన్నీ తీసేసి ఆ రోజు కార్పొరేషన్లో కొంతమంది కార్పొరేటర్లు ఈ స్టేడియాన్ని ఆక్రమించుకుందాం చూస్తుంటే మేము స్టూడెంట్లుగా ఉన్న మేము ఆ రోజు సిపి అనుబంధ సంఘాలు కలిసి ఈ స్థలాన్ని క్రీడా ప్రాంగణంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ ప్రాంగణాన్ని ఎన్టీఆర్ రామారావు క్రీడా ప్రాంగణంగా నామకరణం చేసిన ఆ రోజు మేయర్ కొల్లి శారద గారికి, అప్పుడుగా ఎమ్మెల్యేగా ఉన్న చల్లా వెంకట కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. లేదంటే ఆ రోజు ఈ స్టేడియం అంతా కార్పొరేటర్లు, ఆనాడున్న కార్పొరేటర్లు దోచుకునే పరిస్థితి ఏర్పడింది. కానీ ఇవాళ మేము ఎందుకంటే ఈ స్టేడియంకి 94లో అంటే మేము 95లో మేము 6th 7th క్లాస్ చదువుతున్నాం అండి. ఆ చిన్నపిల్లలు ఒక 1 ఇయర్ పాటు ఈ ప్రాంతం 1 ఇయర్ పాటు ఓన్లీ క్రికెట్ ఆడాం మేము. క్రికెట్, వాలీబాల్ విద్యార్థులకు మేమందరం క్రికెట్ ఆడాం. కానీ ఆ రోజు ఈ ప్రాంగణం కాపాడింది విద్యార్థులకు మేమే. ఎందుకంటే రోడ్డు మీద కూర్చో ధర్నా కూడా చేసాం, ఇది క్రీడా ప్రాంగణంగా ఉండాలి అనే ఉద్దేశంతో. కానీ ఈరోజు మేము గెలిస్తే స్టేడియం అభివృద్ధికి ఏం చేయాలనుకుంటున్నాం. ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాం. మా కూటమి ప్యానల్ తరఫున వైస్ ప్రెసిడెంట్ దామ మహేష్ గారు, ప్రెసిడెంట్ కండే కాంతారావు గారు, మాకనాటి ఉమామహేశ్వరరావు గారు జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యాం. మా ప్యానల్లో సెక్రటరీ అభ్యర్థిగా వజ్జా రామకృష్ణ గారు, ఈసీ మెంబర్ల అభ్యర్థిగా ఇనికొల్లు వెంకటరత్నయ్య గారు, అలానే నేను హనుమంతరావు గోనుగుంట్ల, మేడం గుంటుపల్లి యామిని శివజ్యోతి గారు, లగడపాటి అంజలి గారు మేము బరిలో ఉన్నాం. స్టేడియం అభివృద్ధి చేస్తే గత 10 ఏళ్ళుగా ఈ స్టేడియం వెనకబడి ఉంది, మీ అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ మన కూటమి ప్యానల్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దల సహకారంతో, కూటమిలో ముఖ్య నేతల సహకారంతో ఒక ఫండ్ని క్రియేట్ చేసి, ముఖ్యంగా మన స్విమ్మింగ్ పూల్ ఇంత పెద్ద 10 లక్షల మంది జనాభా ఉన్న ఈ స్విమ్మింగ్ పూల్లో కేవలం 25 మీటర్లతోనే ఉంది. కానీ పక్కన ఉన్న మంగళగిరి, నర్సరావుపేట ప్రాంతాల్లోనే 50 మీటర్ల పూల్ ఉంది. కానీ మన దగ్గర లేదు. 10 లక్షల జనాభా ఉన్న మన గుంటూరు నగరంలో 50 మీటర్ల పూల్ లేకపోవటం దురదృష్టకరం. అందుకే 50 మీటర్ల పూలే లక్ష్యంగా నేను బరిలో దిగటం జరిగింది వ్యక్తిగతంగా. ఖచ్చితంగా మేము గెలిస్తే కూటమిలో ముఖ్య నేతలతో కలిసి ఈ స్టేడియం అభివృద్ధికి పాటుపడతామని తెలియజేస్తున్నాం. మరి మా ఇంట్లో మీ మేడం ఒప్పుకుంటుందా సార్? మీరు ఇన్ని అభివృద్ధి అంటారు, కొంతమంది స్పాన్సర్లు తీసుకుంటారంటున్నారు, కొంతమంది మీ డబ్బులు పెట్టి నేను చేస్తానని చెప్తున్నారు. విద్యార్థి దశ నుంచే నాకు ఈ స్టేడియం మీద మమకారం, నేను అప్పటి నుంచే అభివృద్ధికి పాటుపడుతున్నానని చెప్తున్నారు. మీ ఆశ ఆకాంక్ష నెరవేర్చాలని మీ మేడం ఏ విధంగా సహకరిస్తుంది మీకు? అంటే దీంట్లో ప్రధానంగా ఇది క్రీడా ప్రాంగణం, మున్సిపల్ క్రీడా ప్రాంగణం, ఇక్కడ డెవలప్మెంట్ అంతా కొంతమంది దాతల సహకారంతో కొంత జరిగింది. ప్రధానంగా మేజర్ పార్ట్ 80% మొత్తం గవర్నమెంట్ నిధులతోనే చేయటం జరుగుతుంది. మాకున్న పరిచయాలు, అలానే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మేయర్ గారి సహకారంతో పెద్ద ఎత్తున నిధులు తీసుకొని మొత్తం ఇప్పుడు ఎలా ఉందో చూసుకోండి. 2 ఇయర్స్లో మొత్తం రూపురేఖలు మొత్తం మారిపోతాయి. అలానే స్విమ్మింగ్ పూల్ 50 మీటర్స్ పూలే లక్ష్యంగా మేము ముందుకు వెళ్తున్నాము. ఖచ్చితంగా 50 మీటర్స్ పూల్ సాధించి నిర్మించి ఈ మన పిల్లలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పిల్లలు స్విమ్మింగ్ పూల్కి వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారు. అలాంటి పరిస్థితి లేకుండా 50 మీటర్స్ పూల్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఈ స్టేడియం కూడా మొత్తాన్ని డెవలప్ చేయడానికి మేము ముందుకు వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇది క్రీడా ప్రాంగణం. ఓకే, ఇది క్రీడా ప్రాంగణం. ఈ క్రీడా ప్రాంగణానికి మనం ఎటువంటి డెవలప్ చేయాలని అనిపించాలన్నా ఇంట్లో వాళ్ళ సహకారం కూడా పూర్తి సహకారం ఉంటుంది. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. విద్య చూడండి, భర్తని స్టేడియం అభివృద్ధి చేయమని బయటికి పంపించడానికి విద్య గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి మహిళ ఇక్కడ వాకింగ్ చేయడానికి వస్తుంది. ఈ వాకింగ్ చేయడానికి వచ్చిన మహిళలందరూ బాగున్నారంటే ఇంట్లో ఉన్న లేడీసే ఫస్ట్ బయటికి వచ్చి భర్తలను పంపించినందుకు మనస్ఫూర్తిగా ఆవిడకి ధన్యవాదాలండి. నిల్చున్నందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. మరొక మహిళ మన పక్కన ఉంది. ఏం పేరమ్మా మీ పేరు? కొంచెం పెద్దగా చెప్పండి. ఏం చేస్తుంటారు మీరు? మీకు ఎందుకు దీంట్లో నిల్చోవాలనిపించింది? మా వారు స్విమ్మింగ్ కోచ్గా ఉన్నప్పటి నుంచి నాకు ఎన్టీఆర్ స్టేడియంలో
చేయాలని కోరుకుండేది. మీ వారి పేరు? మా గారి పేరు లగడపాటి వేణుగారు. ఏం చేస్తుంటారు సార్? స్విమ్మింగ్ కోచ్. తను ప్రోత్సాహంతో నించుంటారా, మీకు మీరు నించోవాలనిపించిందా? తన ప్రోత్సాహం ప్లస్ నాకు నేనే అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉంది. అప్పటి నుంచి మీరు గెలిచాక ఏం అభివృద్ధి చేయాలనుకుంటారు మీరు, మీ టీం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు మామూలుగా ఎన్టీఆర్ స్టేడియంలో చేయాలి. తర్వాత నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్లో నాకు ఫస్ట్ నుంచి స్విమ్మింగ్ పూల్ ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ చదువుకున్నారు. మీరు హౌస్ వైఫ్ లేకపోతే చేస్తున్నారు? అంటే 5 years స్కూల్లో టీచర్గా చేశాను. చూసారా, ఒక టీచర్గా కూడా తను చేసి నేను అభివృద్ధి ముందుంటా అంటుంది. అందులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వస్తుందండి మనకి. మరి కొన్ని రోజుల్లోనే మహిళలు ముందుకు వచ్చినందుకు మరొక మహిళ యామిని గారు కూడా ఉన్నారు. వీరిని మనస్ఫూర్తిగా మహిళా చేసే అధ్యక్షురాలుగా అభినందిస్తున్నాను. మహిళలు మీరు ఇంట్లోకే పరిమితం కాకూడదు, ఇక్కడ అక్కడ సర్వాంతర్యామి మీరే ఉండాలి. కాబట్టి ఈ ఇద్దరు మహిళలు కూడా అఖండ మెజార్టీతో గెలుస్తారని ఆకాంక్షిస్తున్నాను. నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అమ్మ, చాలా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు.